హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేతాని. శ్వేతాస్ వ్లాగ్స్కి స్వాగతం. ఏంటి నేను కనిపించకుండా ఏదో వీడియో చూపించేస్తున్నాను అనుకుంటున్నారా? నేను మళ్ళీ కనిపిస్తానులేండి. వీడియో చూసిన వాళ్ళల్లో ఈ ప్లేస్ని అలాగే డీటెయిల్స్ని ఎంతమంది గెస్ట్ చేశారో కామెంట్ చేయండి. అలాగే గెస్ట్ చేయని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో సహాయం చేసే ఒక మంచి వీడియో అండి. మీరు ఇచ్చే ఒక లైక్ అలాగే మీరు పెట్టే ఒక కమెంట్ వల్ల ఈ వీడియో ఇంకా ఎంతో మందికి రీచ్ అవ్వడంలో ఉపయోగపడుతుంది. పరోక్షంగా మీరు ఎంతో మంది లేని వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసేయండి. నేనైతే ఇప్పుడు చాగనం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్కి వచ్చానండి. ఇది తిరుపతి జిల్లాలోని పెళ్ళకూరులో ఉందండి. ఈ ట్రస్ట్ వారు 21 మార్చి 2024న నాయుడుపేటలోని కుమార్ ఫంక్షన్ హాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని పెడుతున్నారు. అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇప్పుడు మనం CEO సీతారాం నాయుడు గారితో మాట్లాడి ఈ ట్రస్ట్ ఎప్పుడు, ఎందుకు, ఏ కారణం చేత నిర్మించారు, అలాగే మేనేజింగ్ ట్రస్టీ చాగనం గౌరీశంకర్ గారు ఈ ట్రస్ట్ని ఎందుకు స్థాపించారు అనే విషయాలన్నింటినీ తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనం CEO సీతారాం నాయుడు గారితో ఉన్నామండి. వారు ఈ ట్రస్ట్ గురించి అలాగే ఈ ట్రస్ట్లో జరిగే సేవా కార్యక్రమాల గురించి మనకు తెలియజేస్తారు. సార్ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆ విషయాలన్నీ. హలో, నమస్కారం అండి. నేను చాగనం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ CEOగా ఉన్నాను. చాగనం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్టు శ్రీ చాగనం గౌరీశంకర్ గారి చేత స్థాపించబడింది. వారి తల్లిదండ్రులు చాగనం లలితమ్మ భాస్కర్ రావు గారు. వారి జ్ఞాపకార్థం ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేయడమే కాకుండా చాగనం గౌరీశంకర్ గారు ఒక మార్గదర్శకత్వం ఉన్నటువంటి వారు, ఒక విజన్ కలిగినటువంటి వారు. ఆయన విజన్ ఉన్నందువల్ల ఆయన కొన్ని కార్యక్రమాలు తలపెట్టినారు. ఆ కార్యక్రమాలన్నీ ప్రజలకు సేవనందించే విధంగా రూపొందించి వాటిని సక్రమంగా జరిగేటట్టు చేస్తున్నారు. చాగనం గౌరీశంకర్ గారి యొక్క ఉద్దేశం ప్రకారం జెన్యూన్గా ఉండేటువంటి సహాయాన్ని అందిస్తే బాగుంటుంది. నిజమైనటువంటి వారికి సేవ, అవసరమైనటువంటి వారికి సేవలు అందించడం ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. దానివలన ఈ ట్రస్ట్ని 8 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలకు కావాల్సినటువంటి వసతులన్నిటి కూడా ఏర్పాటు చేసినారు. తగిన సిబ్బందిని కూడా నియమించినారు. తర్వాత ఇవన్నీ కూడా వారి సొంత నిధులతోనే చేస్తూ ఉన్నారు. ఎవరి సహాయం లేకుండా, ఎవరిని ఆర్థించకుండా ఆయన సొంత నిధుల నుండే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. చాగనం గౌరీశంకర్ గారు ఈ ట్రస్ట్ని పెళ్ళకూరులో స్థాపించడానికి ముఖ్య కారణం ఏమిటి, అసలు ఎలా వారికి ఇలాంటి థాట్ వచ్చిందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. గౌరీశంకర్ గారు స్వగ్రామం పెళ్ళకూరు. వారి తల్లిదండ్రులు పెళ్ళకూరు వారు. ఇక్కడే ఆయన పుట్టి పెరిగినారు. తర్వాత వారి తల్లి లలితమ్మ గారు సేవా అనురక్తి కలిగినటువంటి వారు. దానివలన ఆమె జ్ఞాపకార్థం పెళ్ళకూరులో స్థాపించి మొత్తం తిరుపతి జిల్లా అంతా సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని తలపెట్టి ఇక్కడే ఈ యొక్క కార్యక్రమాలని ఏర్పాటు చేశారు. మీరు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి మాకు వివరిస్తారా? చాగనం గౌరీశంకర్ గారు ఒక విజన్తో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారండి. వాటిల్లో మొట్టమొదటిది ముఖ్యమైనది పర్యావరణ పరిరక్షణ. దానికోసం రోడ్డు ఇరువైపుల చెట్లు నాటి పెంచుతున్నారు. రెండవది మొక్కలు పంచడం. మొక్కలు పంచడం యొక్క ఉద్దేశం దాని యొక్క ఉపయోగాల్ని ప్రజలందరికీ తెలియజేయడం, అదొక ఉద్దేశం. మూడవది ముఖ్యమైనది రక్త పరీక్షలు నిర్వహించడం. సాధారణంగా ఆరోగ్యమే మహాభాగ్యమైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. చాలామంది పల్లెటూరు ప్రాంతాల్లో ఈ రక్త పరీక్షలు చేసుకోకుండా మనలో ఆరోగ్యం బాగానే ఉందని భావిస్తూ ఉంటారు.
అటువంటి వారికి రక్త పరీక్షలు జరిపి తద్వారా వారి యొక్క ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం ఇంకొక ఉద్దేశం. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయడం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే యువతకి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి స్థితిని ఏర్పాటు చేయడం. దానిలో పలు రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక ముఖ్య కార్యక్రమం కళ్యాణ మంటపాన్ని ఏర్పాటు చేయడం. చాలామంది పేదలు తాము పెద్ద పెద్ద వసతిగల భవనాల్లో చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి అటువంటి వారికి ఈ యొక్క సహాయాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు ఆనందంగా తమ కార్యక్రమాలు జరుపుకుంటారని ఆయన యొక్క ఇంకొక ఉద్దేశం. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం కంటి వైద్యం అని ప్రజలకు అందుబాటులోకి తేవడం. దానివలన ఉచిత ఐ క్యాంపుల్ని నిర్వహించి తద్వారా వచ్చినటువంటి పేషెంట్లకి అద్దాలు ఇవ్వడం, మందులు ఇవ్వడం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఉచితంగానే చేస్తున్నారు. అదేవిధంగా ఆపరేషన్ అవసరమైన వారికి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ర ఐ హాస్పిటల్ వారి సహకారంతోనూ, అదేవిధంగా కాళహస్తిలోని త్రినేత్ర వైద్యాలయం సహాయంతోనూ ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తర్వాత ముఖ్యమైనటువంటి కార్యక్రమం ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఆ ప్రజలకి సహాయం చేయడం. తర్వాత ఇంకొక కార్యక్రమం ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి నీటి కొరత ఏర్పడినప్పుడు ట్రస్ట్ సహాయంతో ఈ నీటిని ఆ ప్రజలకు అందించడం ఇంకొక కార్యక్రమం. అదేవిధంగా అంగవైకల్యంతో బాధపడే వారికి 3 చక్రాల సైకిళ్ళు ఇవ్వడం. అంతేకాకుండా రోగగ్రస్తులకి వీల్ చైర్లు అందించడం, క్రచెస్ లాంటివి ఇవ్వడం కూడా ఆయన యొక్క కార్యక్రమంలో ముఖ్య భాగాలుగా ఉన్నాయి. అంతేకాకుండా వైద్య శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం. ఉచిత వైద్య శిబిరాల్లో వచ్చిన పేషెంట్లకి పరీక్షలు జరిపి ఉచితంగా మందులు ఇవ్వడం అనే కార్యక్రమం కూడా చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థులకి కెరీర్ గైడెన్స్ ఏర్పాటు చేశారు. దీనివలన ముఖ్యంగా వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th, వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ ఇంటర్, వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ డిగ్రీ అనేటువంటి కార్యక్రమంతో ఆయా విద్యార్థులకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తం ఈ కార్యక్రమాలన్నీ కూడా తిరుపతి జిల్లాని దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది. అదేవిధంగా బాడీ ఫ్రీజరు ఇవ్వడం, అలాగే వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేయడం కూడా ఒక కార్యక్రమం. ఈ మధ్యనే కొత్తగా ఒక కార్యక్రమాన్ని తలపెట్టినారు. క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు అవేర్నెస్ ప్రోగ్రామాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో గవర్నమెంట్ సంస్థ అయినటువంటి స్విమ్స్ సహాయంతోనూ, అదేవిధంగా టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సహాయంతోనూ ఈ కార్యక్రమాలని తిరుపతి జిల్లా అంతా కూడా ఏర్పాటు చేసి తద్వారా చాలా క్యాన్సర్ అంటే ఈ రోజుల్లో అసలు ఎందువల్ల వస్తుంది, దేనికి వస్తుంది అనేది ఎవరికి తెలియడం లేదు. ఏ కారణం వల్ల వస్తుంది అనేది కూడా తెలియట్లేదు. అంటే కవర్స్ వాడడము, ప్లాస్టిక్ పొల్యూషను, ప్రతి ఒక్కటి మనం వాడే కూరగాయల దగ్గర నుంచి వంట పదార్థాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కారణం అవుతుంది. ఈ క్యాన్సర్ అనేది ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుంది అనేది అసలు తెలియడం లేదు. అలాంటి సేవా కార్యక్రమాలు చాలా చాలా మంచి సేవా కార్యక్రమాలు అనేది ఈ ట్రస్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్. నాకైతే ప్రతి సేవా కార్యక్రమం చాలా ఉపయోగకరమైంది. ప్రజలకి ఎంతో ఉత్సాహాన్ని ఉపయోగకరమైనగా ఉన్నాయి సార్ ప్రతి ఒక్కటి. ఇందులో రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు కదా, ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే రక్త పరీక్షలు అనేది ఎందుకు చేస్తున్నారు, ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అలాగా మీరు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అది ఏ కారణంతో ఎందుకని చేస్తున్నారు అనేది మీ మాటల్లో కొంచెం వివరించండి. అలాగే త్యాగనం గౌరీశంకర్ గారు ఒక రోజు ఈ యొక్క రక్త పరీక్షలకు సంబంధించి ఒక సంఘటన ఆయన్ని కలిసివేసింది. ఎందుకంటే రక్త పరీక్ష చేయించుకోవాలంటే చాలా ఖరీదైన వ్యవహారంగా ఉంది. ఆ ఖరీదు భరించే స్థితిలో పేదవారు లేరు. అటువంటప్పుడు మనమే ఒక ల్యాబ్ను ఏర్పాటు చేసి రక్త పరీక్షలు నిర్వహిస్తే చాలామందికి సౌకర్యం ఉంటుంది. ఉచితంగా చేస్తాం కాబట్టి ఎంతోమంది లబ్ధి పొందుతారు, ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు అనే ఉద్దేశంతో ఆయన మొట్టమొదట మొబైల్ ల్యాబ్ని ఏర్పాటు చేశారు.
చాలా గ్రేట్ సార్, చాలా మంచి విషయం. ఆ మొబైల్ ల్యాబ్లోనే ఈ యొక్క అనలైజర్స్ ఉంటాయి. అనలైజర్స్ అంటే టెస్ట్ చేసేటువంటి మెషిన్స్, అవి ఏర్పాటు చేశారు. అవి ఊరూరికి వెళ్ళి దాంతో ఆ మొబైల్ ల్యాబ్లో ల్యాబ్ టెక్నీషియన్స్ 2 ఉంటారు, డ్రైవరు, అసిస్టెంటు, ఈ 4 మొత్తం ఉంటారు. వీళ్ళు ఒక ఊరికి వెళ్తారు, ముందు బ్లడ్ కలెక్ట్ చేస్తారు. చేసిన వెంటనే ఆ ల్యాబ్ వెంటనే తమ దగ్గరే మొబైల్ వెహికల్ ఉంటుంది కాబట్టి వెహికల్లోకి వెళ్ళి టెస్ట్ చేసి సాయంత్రానికి రిజల్ట్స్ అక్కడే ఇవ్వడం చేశారు. ఆ విధంగా ఒక 2 నెలల పాటు చేశారు. అయితే మన గ్రామాల యొక్క రోడ్ల పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. చాలా గతుకులతో కూడినటువంటి రోడ్లు. ఈ అనలైజర్స్ చాలా సోఫిస్టికేటెడ్, చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని ఏమాత్రం కదలిక లభించినా కూడా ఫలితాలు తారుమారయ్యేదానికి అవకాశం ఉంది. అది ఇంజనీర్లు ఇచ్చిన సలహాతో ఆయన మొబైల్లో ల్యాబ్ లేకుండా తన పెళ్ళకూరులో ఉండే చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ క్యాంపస్లో ఒక ల్యాబ్ను ఏర్పాటు చేశారు. దానిలోని పరికరాలను అమర్చి ఆ రోజు నుండి ప్రతి ఊరికి వెళ్ళి శాంపిల్స్ కలెక్ట్ చేయడం, ఈ యొక్క టెస్టులు చేయడం చేస్తూ ఉన్నారన్నమాట. బ్లడ్ టెస్ట్ల యొక్క ఉపయోగం ఏమిటి అనేది కూడా మనం ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఆరోగ్యంగానే ఉన్నాము, మనకేం ప్రాబ్లం లేదని అనుకుంటూ ఉంటారు. సాధారణంగా ఎవరైనా ఆరోగ్యం బాగలేనప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళు పరీక్షలు చేస్తారు, అప్పుడు మీలో ఏదో ఉందని చెప్తారు. అలా కాకుండా సాధారణ వ్యక్తులు నాకేం లేదులే, నేను ఆరోగ్యంగానే ఉన్నాను అనుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఆ ఊరికి వెళ్ళి రక్త పరీక్ష చేసి, అయ్యా నీలో ఈ ప్రాబ్లం ఉంది, క్రయాటినిన్ కావచ్చు అంటే కిడ్నీకి సంబంధించింది, లేదా లివర్ ప్రాబ్లం కావచ్చు, లేదా షుగర్ కావచ్చు, లేదా కొవ్వు సంబంధించినటువంటిది కావచ్చు, లేదా థైరాయిడ్ కావచ్చు. ఇవన్నీ కూడా చాలా ఖరీదైన టెస్టులు. అప్పుడు వాళ్ళకి ఆ యొక్క రిజల్ట్స్ని ఇస్తే అప్పుడు దాకా తను ఆరోగ్యమే అనుకున్నటువంటి వాడు జాగ్రత్త పడతాడు. అదే ఆయన ముఖ్య ఉద్దేశం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది అక్కడే వచ్చింది. ఎందుకంటే బ్లడ్ టెస్ట్ చేసేదాకా మనకి ఏది తెలియదు, మనం చూసేదానికి ఆరోగ్యంగా అనిపిస్తాం. సడన్గా ఏదో బాగలేక వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకు పలాంది ప్రాబ్లం అంటారు. అప్పుడు సడన్గా బాధపడేదానికంటే మనం హెల్తీగా బాగున్నాం అన్నప్పుడు ఈ టెస్ట్లు అనేది చేయడం కూడా, ఈ ఆలోచన అనేది చాలా మంచి ఉద్దేశం సార్. చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉచిత రక్త పరీక్షల ద్వారా ఇన్ని క్యాంప్స్ నిర్వహించడం ద్వారా ఎంతో మందికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి ఒక్కరు వీరు చేసే సేవా కార్యక్రమాలన్నింటినీ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది చాగనం గౌరీశంకర్ గారి ముఖ్య ఉద్దేశం. అందుకే ఎన్నో లక్షలు ఖర్చైనా కూడా, ప్రతి నెల ఎంతో ఖర్చైనా కూడా వెరవకుండా ఈ సేవల్ని ప్రస్తుతం తిరుపతి జిల్లా అంతా చేస్తున్నారు. ఇదైన తర్వాత నెల్లూరు జిల్లా కూడా చేయాలనే ఆలోచన కలిగి ఉన్నారు. భవిష్యత్తులో ఆ కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో అక్కడ కూడా చేయాలనే కోరిక. కాబట్టి ఆయనకి మా ట్రస్ట్ తరఫున గౌరీశంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా యువతకి చాగనం గౌరీశంకర్ గారి జీవితం ఒక ఆదర్శం కావాలి. ఎందుకంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఐటీఐ మాత్రమే చదివిన ఒక వ్యక్తి ఒక అసాధారణ వ్యక్తిగా ఎలా ఎదిగారు అనేది మనం పుస్తకాల్లోనో లేకపోతే ఎక్కడ మాధ్యమాల్లోనో చూసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు పెళ్ళకూరు చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్కి కానీ వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వసతులు, ఇక్కడ చాగనం గౌరీశంకర్ గారు ఏర్పాటు చేసినటువంటి అనేక రకాల సేవా కార్యక్రమాలు మీరు పూర్తిగా తెలుసుకొనవచ్చును. ఇది ఎంతోమంది యువకులకి, ఎంతోమంది ప్రజలకి మేలు చేసే విధంగా, స్ఫూర్తిని పెంపొందించే విధంగా, వారిలో సేవా పట్ల ఆసక్తిని రేకెత్తించే విధంగా వారి సేవా కార్యక్రమాలు రూపొందించారు. ముఖ్యంగా నేను అందరినీ కోరుకునేది ఏంటంటే, మా చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలని కుల మతాలకి, రాజకీయాలకి అతీతంగా ఎంతో నిస్వార్థంగా చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. గ్రామాలలో ఉన్న ప్రజలందరూ కూడా, బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ సేవా కార్యక్రమాలను ఎంతో చక్కగా ఉపయోగించుకుంటున్నారు, లబ్ధిని పొందుతూ ఉన్నారు. వారందరూ కూడా ఇంకా ఎక్కువ మందికి తెలియచేసి మా
పెళ్లకూరులో ఉన్నటువంటి చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ను సందర్శించి మరిన్ని సేవలు పొందే విధంగా అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాము. ఎంతోమంది యువకులు, ఎంతోమంది ప్రజలు చాగనం గౌరీశంకర్ గారి జీవితాన్ని ఆదర్శవంతంగా స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని సేవా కార్యక్రమాలతో వారి వారి గ్రామాలలో వారికి అనుకూలంగా వారి వస్తువులు మెరుగుపడేలా వారి గ్రామాలని ఆయా ప్రాంతాలని తీర్చిదిద్దుకోవాలన్నదే మా మేనేజింగ్ ట్రస్టీ గౌరవనీయులు చాగనం గౌరీశంకర్ గారి కళ. ఆ కళని సాధించడానికి మా సైన్యమంతా కూడా ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. అందరికీ ధన్యవాదములు. ఈ వీడియో నేను తీయడానికి ఉన్న ముఖ్య కారణం ఏమిటి అనేది మీ అందరికీ ఇప్పటికే అర్థమైందని అనుకుంటున్నాను. అదేంటంటే మనం ఒకరికి డబ్బు రూపంగానే సహాయం చేయవలసిన అవసరం లేదు. మాట సహాయం కూడా చేయడం ఎంతో విలువైనది. అలాగే చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ గురించి నేను విన్నప్పుడు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాను. వీరు ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్న నిస్వార్థమైన సేవా దృక్పథానికి ఎంతో సంతోషించాను. అందుకే ఈ వీడియోని షూట్ చేసి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండే గ్రామ ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియచేయాలని నా ఛానల్లో ఈ వీడియోని పెట్టాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలువైన సలహాలని, సూచనల్ని కమెంట్స్లో నాకు తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.